భారత్‌తో సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ని వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించింది. పాకిస్తాన్‌ని, టీమిండియాని ఒకే విధంగా ట్రీట్ చేశారు బంగ్లాదేశ్ ప్లేయర్లు. ఇంకేముంది, పాకిస్తాన్‌ని ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ దేశంలో వాళ్ళనే ఓడించాం. టీమిండియాను కూడా ఓడిస్తాము అని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు రోహిత్ శర్మ వాళ్ళ కామెంట్స్ మీద ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు. మేము ఆటతోనే సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు లేని విధంగా ఓడిస్తాం. చరిత్రలో చెప్పుకునే విధంగా బంగ్లాదేశ్‌ని ఓడిస్తాము అని వ్యాఖ్యానించారు. అయితే టీమిండియా మొదటి మ్యాచ్ మొదలైంది. టెస్ట్ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా బౌలింగ్ అయితే చేస్తున్నారు బంగ్లాదేశ్ బౌలర్స్. అందులో మహమూద్ అనే బౌలర్ పాకిస్తాన్ మీద ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయితే చూపించాడో, మొదటి 5 వికెట్లు తనే తీసుకొని అలాంటి పెర్ఫార్మెన్సే టీమిండియా మీద కొనసాగించాడు. మొదటి 4 వికెట్లు తనే తీసుకున్నాడు. ఇదేంటి, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లా రిపీట్ అవుతుంది టీమిండియాతో కూడా అని సగటు అభిమాని ఆలోచనలో పడ్డాడు. ఇదే ప్రశ్నని రోహిత్ శర్మకి అడిగితే లంచ్ టైంలో వాళ్ళ ఆనందం కాసేపే ఆనందపడనివ్వండి. ఆ తర్వాత ఫైనల్‌గా మనం ఎప్పటికీ ఆనందపడే రిజల్ట్ అయితే మనకు వస్తుంది. మీరు చూస్తూ ఉండండి అన్నాడు. అదేవిధంగా బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 280 పరుగుల భారీ తేడాతో భారత్ మీద ఓడిపోయింది.